శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంగా ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో మన యొక్క అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ జరిగే సేవా కార్యక్రమాలు కానీ భవిష్యత్ ప్రణాళికలను కానీ మనకు వివరించడానికి ట్రస్టీ సతీష్ గారిని సవినయంగా వేదికను అలంకరించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. సో ఇక్కడికి విచ్చేసిన ధ్యానమిత్రులందరికీ మొట్టమొదటిగా నా అభినందనలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ప్రణామాలు. సో ముఖ్యంగా పత్రిజీ గారు ఒక గొప్ప అద్భుతమైన ఉద్దేశంతో పిఎస్ఎస్ఎం మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది గత 30 years బ్యాక్. సో ఎన్నో అత్యద్భుతమైన ప్రోగ్రామ్స్, ఎన్నో అత్యద్భుతమైన ప్రదేశాలు, ఎన్నో అత్యద్భుతమైన పిరమిడ్స్, ఇలా ఎన్నెన్నో డిజైన్ చేసి ఎంతోమంది గొప్ప మాస్టర్ల ద్వారా ఇలాంటి క్రియలు కానిచ్చారు. అందులో ఒకటి రాయలసీమలో ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం. ఇక్కడ ట్రస్టీస్, ప్రొద్దుటూరు మెంబర్స్ అంతా కూడా ఇక్కడ విచ్చేసాము. సో ముఖ్యంగా మిత్రులారా, పత్రిజీ గారి చేతుల మీదుగా గత 6 సంవత్సరాల ముందు మొట్టమొదటిగా మొదలైనటువంటి ఈ ప్రాజెక్ట్ ఇవాళ అత్యద్భుతంగా ఓ లెవెల్ వరకు వచ్చేసిందనేది ఆల్రెడీ మీరు ఇందాక ఏవీలో చూశారు. సో ఇంత అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ 108/108 రూపుదిద్దుకుంటూ ఉంది. ఇంకా అత్యద్భుతంగా ఇక్కడ ఈ కర్తాల్ చూసినా ఇంకొంచెం స్పిరిట్ మాలో వచ్చింది. ఎందుకంటే డే టు డే ఇక్కడ అప్డేషన్స్, ద్వారకా నివాస్ అయితే ఏమి ఎక్సెట్రా ఎన్నో అప్డేషన్స్ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కటి కొత్త ఆలోచనలతో మేము కూడా అద్భుతంగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము, వెళ్తాం కూడా. అలాగే అక్కడ 3 yearsగా ధ్యాన దసరా ఉత్సవాలు అత్యద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. దసరా 3 days ప్రోగ్రామ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. సో ఇవంతా కూడా చాలామంది విచ్చేశారు. మిగతా ఈసారి ధ్యాన దసరాకు అందరినీ ఆహ్వానిస్తున్నాము ఈ ప్లాట్ఫామ్ నుంచి. దసరాకే కాకుండా ఎప్పుడు కూడా 365 days ఆడ ప్రోగ్రామ్ జరిగేటట్టు ఎంతోమంది విచ్చేస్తున్నారు. డే టు డే ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే ఏమి, మెడిటేషన్ అయితే ఎన్నో యాక్టివిటీస్, వీక్లీ వన్స్, మంత్లీ వన్స్, గొప్ప పెద్ద కార్యక్రమాలు కూడా. సో మీ అందరూ ఒకసారి ప్రొద్దుటూరులో దర్శించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇందాక స్లైడ్ షోలో వేసినట్లు ఇక్కడ ఒక కొత్తగా ఇంకా అద్భుతంగా లైబ్రరీ అయితే ఏమి, ఇంకా ఇలా రూమ్స్ ఎక్సెట్రా ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేయాలి స్పిరిచువాలిటీలో అనేది మా యొక్క గొప్ప ఉద్దేశము. సో దీనికి మీ అందరూ కూడా సహకరించాలని మరొకసారి కోరుకుంటూ, ముఖ్యంగా ఇంత అద్భుతంగా ధ్యాన మహాయాగం 3 అరేంజ్ చేసినటువంటి ఈ కర్తాల్ టీంకు, ట్రస్ట్కు మరొకసారి మా అభినందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తర్వాత ఓబయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు విచ్చేసిన పిరమిడ్ మాస్టర్లందరికీ స్వాగతం పలుకుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. మరి 10వ రోజులో ప్రవేశించాం. ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఈ ప్రాంగణం ఒక సుందర నందనవనంగా తీర్చిదిద్ది ఇక్కడ కూర్చుంటే చాలు అద్భుతమైన ఎనర్జీ, శక్తి వస్తుంది. ఇంత అద్భుతంగా ఖర్చుకు వెనకాడకుండా కర్తాల్ టీం అద్భుతంగా చేశారు. మరి భోజనాలు అయితే చెప్పనాలవి కాదు, చాలా చక్కటి భోజనాలు, రుచికరమైన భోజనాలు, అన్ని రుచులతో కలిపి మనకు 10 రోజులుగా వడ్డిస్తూ ఉన్నారు. ఎంతో శ్రమకొచ్చి చేస్తున్న మన పిరమిడ్ మాస్టర్లకు థ్యాంక్స్ చెప్తూ, మరి 40 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక మహానుభావుడు చేసిన ఒక మహా ఆలోచన భూమండలంలో సమస్త మానవాళి విలవిల్లాడుతూ ఉన్నారు. మరి అనేక జీవరాశుల ఆర్తనాదాలు, ఎక్కడ చూసినా ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కడ చూసినా పొల్యూషన్లు, ఎక్కడ చూసినా జబ్బులు, బాధలు, దుఃఖాలు. ఏంటి దీనికి అంతటికీ కారణమేమి, ఏం జరుగుతూ ఉందని ఆయన మనస్సులో, ఆయన మేధస్సులో పుట్టిన ఒక ఆలోచనే ఒక ధ్యానం చేసి, 1 సంవత్సరం మౌనం ఉండి అద్భుతంగా ధ్యానం చేసి, 1 సంవత్సరం ఉపవాసం ఉండి ఏదైనా ఈ భూమి మీద ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని రూపకల్పన చెయ్యాలి అని పిరమిడ్ సొసైటీ ఆఫ్ సంస్థను స్థాపించి ఈ భూమి మీద అందరూ ధ్యానం చేసి ఆనందమయ జీవితాన్ని గడుపుటకు
ఏకైక మార్గం ధ్యాన మార్గం ఒక్కటే అని అత్యంత అద్భుతమైన సులభగ్రాహ్యమైన సులభతరమైన ఛాయ్ తాగినంత సులభమైన ఆనాపానసతిని ఈ ప్రపంచానికి అందించే ప్రయత్నంలో పిరమిడ్ సొసైటీ ద్వారా ప్రచారం మొదలు పెడితే ఈ 35-40 సంవత్సరాల కాలంలో లక్షలాది మంది ధ్యానం చేసుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మరి ఆ తర్వాత ఆ మహానుభావుని మేధస్సు నుంచి వచ్చిన రెండవ ఆలోచన ధ్యానం ఒక్కటే చాలదు, శాకాహారులుగా మారితే తప్ప ఈ ధ్యాన యొక్క ఫలితాన్ని 100కి 100 పాళ్ళు రుచి చూడలేము అని శాకాహార జగత్తు కోసం నడుం బిగించి శాకాహార ప్రచారం చేయడం మొదలుపెడితే లక్షలాది మంది శాకాహారులుగా మారి కోట్ల జీవరాశులు రక్షించబడ్డాయి ఈ భూమి మీద, ఇంకా జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఆదివారం అనేక రాష్ట్రాల్లో దేశాల్లో శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నాము. మరి ధ్యానం ఒక్కటే చాలదు, శాకాహారం ఒక్కటే చాలదు. భూమి చాలా నిస్సత్తువతో ఉంది, భూమండలం అంతా అతలాకుతలమైపోతూ ఉంది. మరి దీనికి ఏదో ఒక శక్తి కావాలి, ఆ శక్తి ఎక్కడి నుంచి రావాలి అని ధ్యానంలో కూర్చొని ఆయన చేసిన ఒక మహా అద్భుతమైన ప్రయత్నమే పిరమిడ్ నిర్మాణాలకు నడుం బిగించాడు. ఆ పిరమిడ్ నిర్మాణంలో భాగమే మన కైలాసపురి మహాపిరమిడ్ నిర్మాణం మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. 180/180 ఈ అద్భుతమైన ప్రభంజనం లక్షలాది మంది ధ్యానం చేసుకొని అద్భుతంగా ఆరోగ్యంగా ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ప్రతి పల్లెలో పిరమిడ్ ఉండాలి, ప్రతి గ్రామంలో పిరమిడ్ ఉండాలి, ప్రతి సిటీలో పిరమిడ్ ఉండాలి, ప్రతి ఇంటిపైన పిరమిడ్ ఉండాలి అంటే ఈరోజు ప్రపంచవ్యాపితంగా లక్షలాది పిరమిడ్ నిర్మాణాలు అయ్యాయి, ఇంకా అవుతున్నాయి. ఆ ప్రయత్నంలో భాగమే వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి అమృత హస్తాలతో భూమి పూజ చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వర్క్ జరుగుతూ పిరమిడ్ నిర్మాణాన్ని పైకప్పును పూర్తి చేసుకోగలిగాం. ఇంకా కింగ్ ఛాంబరు, క్వీన్ ఛాంబరు, ఇంకొక ఛాంబరు, ఇన్ని ఛాంబర్లు ఉన్నాయి, వసతి సౌకర్యాలు, ఇంకొక 5 కోట్ల వర్క్ ఉంది. అది కూడా తప్పకుండా అతి తొందరలో పూర్తి చేసి సమాజానికి ఆ అద్భుతమైన శక్తివంతమైన పిరమిడ్ను అందిస్తాము అని ఈ స్టేజ్ మీద నుంచి మీకు మనవి చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో సక్సెస్ అయ్యేందుకు నిరంతరము రాత్రింబగళ్ళు కృషి చేసి తిరిగి ప్రతి గ్రామము ప్రతి ఇంటికి తిరిగి భిక్షమెత్తుకొని వచ్చి ఆ పిరమిడ్ను పూర్తి చేశారు. కొన్ని కోట్ల రూపాయలతో దాదాపుగా పూర్తి చేశారు. ఈ మహిళా శిరోమణులందరూ, ఈ ప్రొద్దుటూరు మాస్టర్లందరూ, ఈ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళందరూ అందులో భాగస్వామిని చేసిన నాకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ నా జన్మ సార్థకం చేసుకునే ప్రయత్నంలో వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను. ఆఖరి శ్వాస వరకు పిరమిడ్ సొసైటీలో ఉంటూ సాధ్యమైనంత వరకు ధ్యాన ప్రచారం చేస్తూ ప్రొద్దుటూరు పిరమిడ్ను పూర్తి చేసుకుంటూ ఇంకా ఎన్ని పిరమిడ్లు పూర్తి చేయాలన్న వాటికి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను. నా పేరు ఓబయ్య అండి, కడప నుంచి వచ్చాను నేను. నన్ను కడప ఓబయ్య అంటారు. సో 26 సంవత్సరాలుగా నేను పత్రిగారితో ఉన్నాను. సార్ థ్యాంక్ యూ సార్ ఓబయ్య గారు. ఈ 26 సంవత్సరాల కాలంలో పిరమిడ్ ట్రస్టుకి అయితేనేమి, పిరమిడ్లకు అయితేనేమి, ఈ కర్తాల్ పిరమిడ్కి అయితేనేమి ఎన్నో విధాలుగా నా సహాయాన్ని అందించినందుకు నేను గర్వపడుతూ థ్యాంక్ యూ కర్తాల్ ట్రస్ట్ వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనకు సమయం చాలా ఇది ఉంది, మీకు ఇచ్చిన సమయం మన గురువు గారైన బ్రహ్మర్షి సుభాష్పత్రి గారికి గట్టిగా ధన్యవాదాలు చెప్దామండి. మరి కడప జిల్లాలో రాయలసీమలో మరి ప్రొద్దుటూరులో అద్భుతంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం 108x108 మరి అలాంటి మెగా పిరమిడ్ రాయలసీమలో ఉందండి. ఆ పిరమిడ్కి ప్రతి ఒక్కరికి పేరున ఆహ్వానం. మరి గురువు గారు మన పత్రిజీ గారు 60 వారాలు వరుసగా తిరిగారు. అది ఒక గెలాక్సీ, ఒక పాలపొంత. మరి అక్కడికి అందరూ రావాల్సిందిగా ఆత్మీయ ఆహ్వానం.
మరి కర్తాల్లో జరిగే ఈ డిసెంబర్లో మనకు అద్భుతమైన ఈ పండుగలో అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి కర్తాల పోర్ట్లో మొన్న మాస్టర్లందరికీ విజయభాస్కర్ రెడ్డి గారికి వారి టీం అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. మరి పొద్దుటూరుకి అందరు రావాల్సిందిగా ఇంకొకసారి మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్. ముందుగా ట్రస్ట్ మెంబర్స్కి కర్తాల్లో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బ్రహ్మర్షి పత్రి గారికి, స్వర్ణమాలమ్మకు, వాళ్ళ కుటుంబానికి ధన్యవాదాలు. మళ్ళీ ఇక్కడంతా కూడా మాస్టర్స్ తెలియజేశారు. ప్రొద్దుటూరులో రాయలసీమలోనే అతిపెద్దదండి. 108x108 శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం పోట్లగుత్తి దగ్గర బిస్మిల్లాబాద్లో ఇంత విశేషమైన సేవ చేస్తున్నటువంటి ఈ గ్రేట్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా మన యొక్క అభినందనలు తెలియజేద్దామండి. సమయం చాలా తక్కువ ఉంది మేడం. సో ఓకే, థ్యాంక్ యూ మేడం. మ్యూజిక్ ప్లీజ్. ప్రొద్దుటూరు పిరమిడ్కి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందియాలండి. మనం కర్తాలకు డిసెంబర్లో మరి 21 నుంచి 31 వరకు వస్తున్నాం. అలాగే మరి చక్కగా సంక్రాంతి సంబరాలు ఉన్నాయి. సంక్రాంతి 13, 14, 15 మీలో ఉంది. అలాగే ప్రొద్దుటూరు దసరాలో ఉంది. అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ ఆ పిరమిడ్ నిర్మాణానికి సహాయ సహకారాలు అందాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మాస్టర్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ట్రస్ట్ అండి మాది. నా పేరు చంద్రశేఖర్, గూడూరు, తిరుపతి జిల్లా. 2010వ సంవత్సరంలో నేను ఈ ధ్యాన మార్గంలోకి గూడూరు సీనియర్ మాస్టర్ రేవతి మేడం గోపీనాథ్ వారి ద్వారా రావడం జరిగింది. నేను ధ్యానంలో వచ్చి రేవతి మేడం, గోపీనాథ్, నలస్వామి మిత్రుల ద్వారా నెలకు 15,000 రూపాయలు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ఒక సెంటర్ ప్రారంభం చేసామండి. 4 సంవత్సరాలు ప్రతి ఆదివారం క్లాసులు నిర్వహిస్తూ ఉన్న తరుణంలో ప్రతి ఊర్లో కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి ఒక భవనం కావాలి అని పత్రి సార్ చెప్పినప్పుడు మా గూడూరులో కూడా ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒక లేఅవుట్ యజమాని కాశీ గారండి, ఆయన మాకు ఒక స్థలాన్ని ఇవ్వడం జరిగింది. గురువు యొక్క మహిమ ఎంతటిదంటే ఆ స్థలం గురువు చూసిన తర్వాత అప్పుడు ఓకే చేద్దాము అనుకున్నా. నేను మనసులో అనుకున్నది ఆ గురువు ఎక్కడున్నారో ఎలా తెలిసిందో 24 గంటల్లో నాకు గురువు గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చి నేను రేపు గూడూరుకు వస్తానని రావడం జరిగింది. వచ్చి స్థలం చూసి చాలా సంతోషించి ఆ సార్ చేతుల మీదగానే అది బుద్ధా పిరమిడ్, బుద్ధా భవన్ అని నామకరణం చేయడం జరిగింది. అంతేకాదండి, తర్వాత సార్ వచ్చి ఆ ఫంక్షన్ హాల్లో క్లాస్ చెప్పకుండా నేను ఈ బుద్ధా పిరమిడ్ ట్రస్ట్కి మీరందరూ కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి తన యొక్క షర్ట్ని జోలిగా మార్చుకొని మొత్తం ఆ ప్రాంగణం అంతా తిరిగి మాకు ఆ క్షణంలో నగదు రూపేణా 70,000 రూపాయలు సార్ చేతుల మీదుగా మాకు ఇవ్వడం జరిగింది. అంతేకాదండి, ఆ సార్ సమక్షంలో అందరూ కూడా డబ్బులతో రెడీ రాలేదు. అందుకని సార్ సమక్షంలో అందరూ కూడా ప్రమాణం చేశారు. 25 లక్షల రూపాయలు ప్రమాణం చేసి సార్ ముందు మాకు అందివ్వడం జరిగింది. సార్ వచ్చినప్పుడల్లా నన్ను ఇది నా ఇల్లురా, జాగ్రత్తగా చూసుకో అని చెప్పేవాళ్ళండి. చాలా జాగ్రత్తగా నా ఇల్లు నెల్లూరులో భోంచేశారండి. మా గూడూరులో వచ్చి మా ఇంటికి నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆ ప్రాంతంలో ఎప్పుడు సార్ పర్యటన ఉన్నా ఆ బుద్ధా పిరమిడ్లో వచ్చి రాత్రి భోంచేసి టిఫిన్ చేసి వెళ్ళేవారు. అందువల్ల సార్ యొక్క లక్ష్యము, సార్ ఆ బైపాస్ పక్కన పిరమిడ్ రావడం వల్ల ఆ పిరమిడ్ అనేది ఒక ధ్యానానికి ప్రతీక. లక్షలాది వాహనాల రోజు ఆ హైవే మీద వెళ్తూ ఉంటాయి. చూసినప్పుడు పిరమిడు దాన్ని చూడంగానే ధ్యానం గుర్తొస్తుంది అనే ఒక సార్కి బాగా ఇష్టమండి ఆ బైపాస్ పక్కన రావడం. అందువల్ల సార్ యొక్క ఆశయం కోసం మేమందరం కూడా గత 8 సంవత్సరాలుగా ప్రతి ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధ్యాన తరగతులను నిర్వహిస్తూ ఉన్నాం. మొన్ననే ఇటీవల నవంబర్ 9, 10, 11 మొట్టమొదటిసారి స్టార్ట్ చేశాం ధ్యాన సంబరాలు. పత్రిజీ పుట్టిన రోజున ధ్యాన సంబరాలు అని స్టార్ట్ చేసాం. మహాద్భుతంగా చేసాం. ప్రాతకాల ధ్యానంతో సహా ప్రాతకాల ఉదయం 5 గంటలకి ఎవరు వస్తారబ్బా మనం స్టార్ట్ చేశామే అనుకున్నాం. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ యొక్క చైతన్యము మన ద్వారా అంత వర్క్ చేయిస్తున్నందుకు ఆ గురువుగారికి శతకోటి సహస్రకోటి పాదాభివందనాలు. ఆ గురువుగారే మన ద్వారా ఇదంతా చేయిస్తున్నారనేది ఎన్నో అనుభవాల ద్వారా రుజువైందండి.
అందువల్ల ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా గురువుగారి బర్త్డే రోజు ధ్యాన సంబరాలు నవంబర్ 9వ తేదీ 10వ తేదీ 11వ తేదీ కూడా నిర్వహిస్తున్నాం. మీరందరికీ కూడా 2025 సంవత్సరానికి కూడా ఇప్పుడే ఈ వేదిక నుంచే మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నానండి. ఓకే, ఈ విధంగా మన గురువుగారు చెప్పినటువంటి భూమి మీద ప్రతి మనిషికి కూడా ధ్యానం చేయాలి, శాకాహారం కావాలి. ప్రతి ఇంట ధ్యానం, ప్రతి వంట శాకాహారం, ఇదే ఆనంద జీవనానికి మార్గం అని మనకు తెలియచేసిన గురువు అండి. ఆ గురువు మనకి ఎంత జ్ఞానం ఇచ్చారంటే ఆ గురువుకి ఏమి చేసినా మనం రుణం తీర్చుకోలేమండి. చూడండి, చిన్న చిన్న ఆత్మజ్ఞానం అంటే ఏదో ఏదో అనుకున్నాం. ఆత్మ యొక్క ఆత్మ అంట, నోటిలోని మాట అంట, పనికి రాని మాటలంట, వద్దు 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 అంట, మాట శుద్ధి ఉండాలిరో అన్నలా ధ్యానము చేయాలిరో. మాట శుద్ధి ఉంటేనే ఆత్మసిద్ధి కలుగుతుంది అని చెప్పిన ఏకైక గురువు అండి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మాట శుద్ధి ఉండాలండి. నోరు తెరిస్తే సుస్వరాలు రావాలి, అపస్వరాలు రాకూడదు అని చెప్పినటువంటి గురువు అండి. సూది మందు లేదంట, గోలీ మందు వద్దంట, పైసా ఖర్చు లేదంట, డాక్టర్లు అసలే వద్దంట. చూడండి, ధ్యానం చేస్తే ధ్యానం సర్వరోగ నివారణి అని చెప్పినటువంటి గురువు అండి. అలాంటి గురువుకి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా అద్భుతంగా ఈ 11 రోజులు ఈ ధ్యాన మహాయాగాలు మనం చేసుకోవాలి. ఆ గురువుని మనం ఎంతగానో ఈ విధంగా బుద్ధా పిరమిడ్ ట్రస్ట్ నిర్వహిస్తూ ఉందండి. బుద్ధా పిరమిడ్ ట్రస్టు ప్రతి ఆదివారం కూడా ధ్యాన తరగతులు నిర్వహిస్తూ ఉన్నాం. ఎంతోమందిని శాకాహారులుగా మార్చాం. మెగా శాకాహార ర్యాలీ ఒకసారి నిర్వహించాం. ప్రతి సంవత్సరం శాకాహార ర్యాలీలు, ధ్యాన తరగతులు నిర్వహిస్తూ అందరినీ ధ్యానం చేయాలి, అందరికీ శాకాహారం చేయాలి, ఈ ఆత్మజ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశంతో మేమందరం కూడా కృషి చేస్తున్నాం. ఇంకా మా టీం సభ్యులు ఉన్నారు, గోపీనాథ్ గారు, నల్లస్వామి గారు, డాక్టర్ రేవతి మేడం గారు. మీ అందరికీ పరిచయం రేవతి మేడం గారు. ఆత్మాయనం, అసెన్షన్, న్యూ ఎనర్జీ గ్రంథాల రచయిత రేవతి మేడం గారి దగ్గర మేము ఎంతో జ్ఞానం పొంది ఆ జ్ఞానాన్ని మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పత్రిజీ సార్ ఆశయ సాధనలో ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా నిరంతరం మనం వర్క్ చేస్తూ ఉన్నామండి. థ్యాంక్ యూ. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కర్తాల్ పిరమిడ్ ట్రస్ట్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా శ్రీమతి ఒక 2 మాటలు. మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియచేద్దాం ఫ్రెండ్స్. అంటే సమయాభావం వల్ల నేను 1-2 నిమిషాలే మాట్లాడతాను. మనందరము తెలియని దుఃఖము, ఎటువంటి బాధల్లో ఉంటే ధ్యానం ఒక్కటే చాలు, అన్నిటికీ, అనారోగ్యానికి, సంపదకు, ఆనందకరమైన జీవితానికి ధ్యానం ఒక్కటే మార్గమని, అంతేకాకుండా ఎన్నో జన్మలుగా ప్రతి జన్మలో మనము ఆ దైవాన్ని వెతుక్కోవాలి అని అంటూ దైవం కోసం వెతుకులాటలో ఉండేటువంటి మనకు ధ్యానం ద్వారా దైవాన్ని అతి సులువుగా చేరే మార్గం ధ్యానం అంటూ, ప్లస్ అంతేకాకుండా భూమి మీద పుట్టిన ఈ మానవుడు దైవాన్ని తెలుసుకోవడం కాదు, తానే దైవము, ఆ దైవత్వాన్ని మనిషిగా అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు అని గొప్పగా గట్టిగా చెప్పినటువంటి ఓ గొప్ప మహానుభావుడు ఉన్నటువంటి కాలంలో వారి ఆశయ సాధనలో భాగంగా ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా గూడూరులో 40x40 పిరమిడ్ నిర్మాణంలో వారు స్వయంగా జోలపట్టి వారి యొక్క అంటే ఒక గురువు కానీ మనల్ని అంటే మనము గురువుని వేడుకోవడం కాదు, వారికి కానీ మనము కానీ ఒక శిష్యుడిగా అనండి ఎలా అయినా చూసినప్పుడు ఒక్క రెప్పపాటు కూడా మనము ఎటువంటి శ్రమ లేకుండా చక్కగా హాయిగా మన యొక్క జీవితాన్ని గడుపుతూ వారి ఆశయ సాధనమైనటువంటి నేను నాది అనేటువంటిది వదిలేసి వసుదైక కుటుంబంగా ఉండాలంటే వారి యొక్క దీవెనలు, ఆశయాలు ఎల్లప్పుడూ మనల్ని రెప్ప కొట్టకుండా కాపాడుతుంటాయి. ఇటువంటి గొప్ప గురువు దొరికినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. అంతేకాకుండా మనందరం కూడా వారి యొక్క ఆశయ సాధనకు తోడ్పడతారని మరియు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.
ఇది విజయవాడ చెన్నై హైవే అండ్ నేషనల్ హైవే ప్రక్కనే ఉంటుందండి. మీరందరికీ కూడా ఆహ్వానం. మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత పనుల మీద చెన్నై కానీ తిరుపతి కానీ వెళ్తున్నప్పుడు హైవేలోకి బుద్ధా పిరమిడ్ గూడూరు అని బాగా స్పష్టంగా కనిపిస్తుందని మీరందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అది మన గురువుగారి ఇల్లు, నా ఇల్లు అని చెప్పేవాళ్ళైనా మన గురువుగారి ఇంటికి మీరందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ కూడా మీరందరూ విచ్చేయవలసిందిగా కోరుతున్నాను. మీరు అదేవిధంగా మీరందరూ విచ్చేసి మా పిరమిడ్ని సందర్శించి మా ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కాస్మిక్ వ్యాలీ గురించి కిషన్ రెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. అక్కడ జరిగే సేవా కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలు. ఇది చెప్పాలంటే 5 నిమిషాలు కావాలి. ఇస్తున్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ. 5 మినిట్స్లో అవుతుంది. మీరే చెప్పమన్నారు టాపిక్. ఓకే, చాలా తక్కువ టైం ఇచ్చారు. చెప్పాల్సింది చాలా ఉంటుంది కాస్మిక్ వ్యాలీ తోటి. నా కాస్మిక్ వ్యాలీ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో రఘురామ్ ప్రసాద్ గారు, సరోజ మేడం గారు, నాకు ఫస్ట్ నుంచి వాళ్ళు క్లోజ్గా మూవ్ అవుతుంటాం మేము. దాని ల్యాండ్ తీసుకున్నప్పటి నుంచి ఈరోజు డెవలప్మెంట్ వరకు దరిదాపు నాకు తెలుసు. ఏ రోజు కూడా వాళ్ళు డొనేషన్స్ అడిగిన దాఖలాలు అయితే నాకు ఇంతవరకు రాలే. ఎక్కడ వచ్చినాయనా? కానీ అక్కడ ఒక 8 సంవత్సరాల క్రితం సైకిల్ మీద కూడా పోలేని ప్లేస్లో ఈరోజు రోడ్స్ అయినాయి, టవర్స్ అయినాయి. ఒక 400 మందికి అంటే 3 కోట్లతోటి రెసిడెన్షియల్ అకామిడేషన్ అయింది. ఇంకా కొన్ని ఏసీ రూమ్స్ అయినాయి. 50 లక్షలతోటి అన్నదాన కేంద్రం అయింది. ఒక 5 పిరమిడ్స్ అయినాయి, గుహలు డెవలప్ అయినాయి, 40 ఎకరాల ల్యాండ్ ఉంది. తర్వాత ఇప్పుడు 9 కోట్లతోటి 160x160 పిరమిడ్ ఒక లెవెల్కి వచ్చింది. ఇదంతా ఎలా జరుగుతుంది తెలుసా? పత్రిజీ గారు సైలెంట్ వర్క్ చేస్తున్నారు అక్కడ. ఆడ ఎక్కడ కూడా ఏం చెప్పలే. ఒక దీప్తినాథేంద్ర గారికి కొంత చెప్పినట్టుంది దాని డెవలప్మెంట్ గురించి. ఎక్కడ కూడా డబ్బులు అడిగిన దాఖలు లేదు. కానీ అక్కడ నడవడం పత్రిజీ గారి ఎనర్జీ ప్లస్ అది నేను ఒక వీడియో చేశాను దాని మీద. యాస్టల్స్ మాస్టర్ రాజధాని కాస్మిక్ వ్యాలీ. మన రాజకీయ నాయకులందరూ ఎట్లాగైతే ఢిల్లీలో రూలింగ్ చేస్తుంటారో ఈ ప్రపంచాన్ని రూలింగ్ చేసేది కాస్మిక్ వ్యాలీ అంట. దానికి ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే ఊరికనే చెప్పలేదు. కిషన్ రెడ్డి నోట్లోకి వెళ్ళి ఏ వర్డ్ కూడా ఊరికనే రాదు, ఆధారాలు ఏంది రాదు. అక్కడ ఎంత ఎనర్జీ ప్లేస్ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళ స్పీచెస్ వింటుంటే తెలుస్తుంది మనకి ఇది దాని యొక్క అది. కాబట్టేసి ఇప్పుడు అది భవిష్యత్తు లోపట అంటే ఇప్పుడు ఏదైతే మనకు బెంగళూరు పిరమిడ్, పేరవరం, కర్తాల్, తర్వాత కాస్మిక్ వ్యాలీ, ఈ 4 అనేది మహా అద్భుతమైన క్షేత్రాలు. అందులో అతిశక్తివంతమైన కాస్మిక్ వ్యాలీ అనేది అక్కడ ఆస్ట్మాస్ ఉండే ఒక ఎనర్జీ ప్లేస్. ఆడ చుట్టూ కొండలు ఉంటాయి, వాటర్ ఉంటాయి. అక్కడ ఎలా ఉండేది తెలుసా? ముళ్ళ పొదల్లాగా ఉండేది అంతా. అలాంటిది ఇప్పుడు ప్రకృతి వనమైంది. ట్రెక్కింగ్ కూడా దగ్గరలోనే ఉంటుంది. ఆడ నిత్య అన్నదానం ఉంటుంది. అన్నదానం మన సరోజ మేడం గారు చేతితో పెట్టి ఎంత టేస్ట్ ఉంటుందంటే ఆమె సొంతంగా వండుతుంది అది. అవునా కదన్నా? చాలా అద్భుతమైన ప్లేస్. మేము వరంగల్ నుంచి ప్రతి నెల అక్కడికి చాలా మట్టుకు అక్కడికి వెళ్తారు, ఆడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాబట్టి మనం కూడా అందరం కూడా కాస్మిక్ వ్యాలీని ప్రతి ఒక్కరు ఒక్కసారైనా దర్శించండి, మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్స్ అన్న. మరి ఇప్పుడు హనుమంతరావు గారు ఇది వారి జిల్లా కాబట్టి వారు మాట్లాడాలి. ఓకే మాస్టర్స్, మరి అక్కడ తులసి పిరమిడ్ 160x160 నిర్మాణం జరుగుతుంది. అందరూ అక్కడికి వచ్చి మరి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరి కొన్ని కారణాల వల్ల మేడం అక్కడ అర్జెంట్ పని ఉండి ఉండవలసి వచ్చింది. రఘురామ్ ప్రసాద్ గారు మరి సరోజిని మేడం గారు ఇద్దరు రావాల్సిన సమయం ఇది, కానీ అక్కడ ఉండవలసింది కాబట్టి మాకు చెప్పడం జరిగింది. మరి చాలా అద్భుతమైన కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి ఉత్తరాఖండ నుంచి మరి అమెరికా అన్ని రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వస్తున్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో. మరి అందరూ కూడా మీరు కూడా వచ్చి అక్కడికి విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం.
ఒక చిన్న అనౌన్స్మెంట్ కాదు, మీకు ఒక అవకాశము. అక్కడికి ఒక్కసారైనా వెళ్ళి సరోజ మేడం గారు వండిన చేతి వంటలు తినరండి, చాలు. వింటున్నారా? చాలు, మీ జీవితం ధన్యమైనట్టే. అక్కడ ఏదైతే పిరమిడ్ కడుతున్నారో అందులో మీ పాత్రగా ఉండండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ. పిఎంఎంఏ పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ వారికి మన యొక్క కరతాళ ధ్వనుల ద్వారా అభినందనలు తెలియచేద్దాం. మరి ఈ అకాడమీ నుంచి వెలువడిన కంపోజింగ్స్ గురించి, ఈ అకాడమీ కార్యకలాపాల గురించి మనకు వివరించవలసిందిగా పిఎంఎంఏ ప్రెసిడెంట్ విద్వాన్ గణేష్ కుమార్ గారిని, అలాగే జాయింట్ సెక్రటరీ చందు గారిని వేదికను అలంకరించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాం. గురుభ్యో నమః. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి వచ్చిన ప్రతి ధ్యాన మిత్రులందరికీ ధ్యాన నమస్కారాలు. పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ, దిస్ ఈజ్ ద యంగెస్ట్ ఆఫ్ అవర్ BSSM project. It's created in 2021 during Buddha Purnami at International Valley. The prime objective of this is introducing great musicians all over the world to this meditation and pyramid society, and giving a reincarnation to all these the spiritual songs like what we did, Raghupati Raghava, Notiloni Maunamo, Narayana Narayana, Madhuram Madhuram. These are the songs we have done. And in a large scale, we introduced musicians through our music festival. So this year, along with Patri Sir's birthday, we celebrated Music Meditation Festival 4. So far, the greatest stalwarts of the music world, like M.S. Gopalakrishnan and Lalgudi Jayaraman, Chaurasya, most of the great stalwarts have come and they blessed us, and they became meditators as well. See, I met Patri Sir in 2007 in Gauri Bidanuru. First he saw my violin playing, he encouraged me and he said, will you play with me? I said, nothing greater than that. Immediately I went to, next day I added to his team. And he taught me what is the proper music. That is what I want to tell you here. The music we play for a concert, that is not the music. To be frank, he taught me the Sarigama Padanisa of music from the beginning. Because when I met Patri Sir, I had almost 35 years of training and performance in violin and music as well. Even though he taught me from the scrap, Sarigama Padanisa. What is this Sarigama? It has a lot of significance in this spiritual field. All these 7 notes to cure 7 chakras. So that is why we should not play this Sarigama Padanisa in hurry. We have to give a lot of importance to these 7 notes. That is what you are witnessing here in our morning meditation. So, in my layman's language, what I can tell you that this music is what musicians we are, mobile medical shops. So we have everything in your hand, you have to utilize it. If you know the importance of music, you can utilize it anywhere. So Patri Sir, when he taught me, he asked me to do meditation. One more thing, what I realized in my journey with Patri Sir, all these 15 years, to play for a meditation, you need to be a meditator. A non-meditator cannot relate to this meditation. That is what I experienced, that's what I learned, and that's what I'm applying last 3 years. So, when you know the importance of this music, so you can mesmerize, you can bring your audience to this meditation field very quickly. So that is why Patri Sir wanted and created this music
academy to bring many all the musics. I can say that all the musics of musicians of this world to this field, then only our Dhyana Jagat will be established. So Patri sir said, you go to reach access to the musicians and teach them meditation. And like that, I met some of the musicians, and they said, we have been doing meditation because somebody said, some escapism, that we are doing music, that is a meditation for us. And when we asked them to come to Pyramid, they definitely transformed to meditators, to get accomplishment in this process, where the Patri sir started Music Meditation Academy. In 2021, it's established and it's created, formed. We have a very great team, blessed team in Bangalore. Chandra Mohan sir, Sagar sir, Amulya Shastri from Delhi, Naga Srinivas. We have a lot, many. We have, our team is very big. They are all, with their help, we have done last 4 music festivals. It went on very well. We introduced many great musicians this field, and more from our Chandru sir. థ్యాంక్ యూ సార్. ఇది ఒక అద్భుతమైన వింగ్ మన పిఎస్ఎస్ఎంలో. సో మ్యూజిక్ వింగ్ ఆఫ్ పిఎస్ఎస్ఎం ఈజ్ పిఎంఎంఏ, పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ. సో ఇందాక సార్ చెప్పినట్టుగా, సో పత్రి సార్ దీన్ని 2021లో పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో బుద్ధ పౌర్ణిమ రోజున ఈ యొక్క మ్యూజిక్ వింగ్ని ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, పత్రి సార్ యొక్క సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా రీఇన్కార్నేట్ చేయమన్నారు. అంటే అవన్నీ కూడా వీడియో విజువల్స్తో అవన్నీ కూడా మళ్ళీ తీసుకురామని చెప్పేసి మొత్తం లిస్ట్ అంతా కూడా తెప్పించుకున్నారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 16 సాంగ్స్ ఉన్నాయి. సో అందులో ఇప్పటివరకు మనం కంప్లీట్ చేసింది ఓన్లీ 4 సాంగ్స్. సో స్టార్టెడ్ విత్ రఘుపతి సాంగ్ కానీ, జయహో సాంగ్, నోటిలోని మౌనం అండ్ నారాయణ సాంగ్ అండ్ మధురం సాంగ్ ఆల్రెడీ అయిపోయింది, రిలీజ్ అవుతుంది త్వరలో. సో ఇలాగా ప్రతి సాంగ్ని కూడా ఇన్కార్నేట్ చేయడం ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి, మనకంటూ ఓన్ మ్యూజిక్స్ ఉండాలి ధ్యానానికి. సో నో కాపీరైట్ మ్యూజిక్స్ అనేవి మన దగ్గర ఉండకూడదు. సో మనం ఎవరు జూమ్లో ప్లే చేసినా సరే వాళ్ళకి కాపీరైట్ ఇష్యూ రాకూడదు అన్న ఉద్దేశంతో ఇప్పటివరకు మనం 70 మ్యూజిక్ మెడిటేషన్ ట్రాక్స్ అంతా కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది మన గణేష్ సార్ మ్యూజిక్ డైరెక్షన్లో భాగంగా. అండ్ ఇంకా మ్యూజిక్ ఫెస్టివల్స్ అన్ని చోట్ల కూడా చేయమని చెప్పేసి అదొక థర్డ్ ఆబ్జెక్టివ్. సో ఇప్పటివరకు 4 పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్ సో పిరమిడ్ వ్యాలీలో అద్భుతంగా జరిగాయి. 4 days మ్యూజిక్ ఫెస్ట్. సో అందులో సో రీసెంట్గా జరిగిన మ్యూజిక్ ఫెస్ట్లో ఒక 120 మ్యూజిషియన్స్ అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ధ్యానం నేర్చుకోవడం జరిగింది. అండ్ కొన్ని వేల మంది ధ్యానంలో అందరూ అక్కడ మెగా పిరమిడ్లో ధ్యానంలో ఎక్స్పీరియన్స్ అవ్వడం మ్యూజిక్ మెడిటేషన్లో భాగంగా. సో ఈ విధంగా అన్ని చోట్ల మ్యూజిక్ ఫెస్ట్లు జరగాలి. సో రీసెంట్గా యుఎస్ఏలో కూడా ఇది స్టార్ట్ అయ్యింది. అండ్ ది జర్నీ విల్ కంటిన్యూ. అండ్ మీకు తెలిసిన మీ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎవరైనా సరే మ్యూజిషియన్స్ ఉంటే వాళ్ళకి ధ్యానం నేర్పించండి. వాళ్ళు ఎక్కడ మ్యూజిక్ కచేరీలు కానీ కన్సర్ట్స్ ఇచ్చినప్పుడు ఆడియన్స్ అందరినీ కూడా ధ్యానంలో కూర్చోబెట్టాలి. దట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ. సో ఇక మీదట నెక్స్ట్ ఇయర్లో 2025లో ఎవ్రీ మంత్ ఒక్కొక్క 1 day మ్యూజిక్ ఫెస్ట్ ఇప్పుడు ఇండియాలో అందరితో కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాము. అండ్ యాన్యువల్ ఈవెంట్ ఆఫ్ దిస్ పిఎంఎంఐ ఈజ్ నవంబర్లో ఉంటుంది. నవంబర్ 21st, 22nd, 23rd, 24th. I invite all of you to attend this mega music fest in Pyramid Valley. So thank you sir, thanks for giving this opportunity. మనం పత్రిజీ ధ్యాన మహాయాగంలో ఎంతో చక్కగా ఆత్మజ్ఞానాన్ని సొంతం చేసుకుంటామండి. సజ్జన సాంగత్యంతో సామూహిక ధ్యానంతో ఎంతో ఆత్మ విజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నాం. ప్రతి పేరెంట్ అంటే కిడ్స్తో వచ్చిన పేరెంట్స్ వారి పిల్లల బాధ్యతను వదిలేసి చాలా చక్కగా మెడిటేషన్ చేసుకుంటున్నారు అంటే ఆ గొప్పతనం ఎవరికి చెందుతుంది? ఎవరికి చెందుతుంది చెప్పండి. బాల వికాస్
ఎస్, బాల వికాస్కి నిజంగా వాళ్ళు చేసే సేవ కానివ్వండి, లేకపోతే అక్కడ జరిగే కార్యక్రమాలు కానివ్వండి, చాలా అంటే చాలా గొప్పవి, ఆదర్శనీయమైనవి కూడా. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల యొక్క సంరక్షణని ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పిల్లల బాధ్యతను ఈ 11 రోజులు మాది అంటూ బాల వికాస్ వాళ్ళు చేస్తున్న సేవకి ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేసుకుందాం. బాల వికాస్ టీం మెంబర్స్ అందరినీ వేదికను అలంకరించవలసిందిగా కోరుకుందాం. వారిని పత్రిజీ ధ్యాన మహాయాగం వేదికపై సన్మానించుకుందాం. మ్యూజిక్ ప్లీజ్. మహేశ్వరి మేడం. సో డియర్ ఫ్రెండ్స్, ఎంతో చక్కగా అత్యంత అద్భుతంగా మనం బాల వికాస్ నిర్వహించుకున్నాము. ఈసారి ఆనందకరమైన విషయం ఏంటంటే చక్కగా పిల్లలకి ఊరికనే ఆనందమే కాకుండా వాళ్ళకి విజ్ఞానాన్ని కూడా అందించాలనే దీంతో బాలమైత్రేయ అనే ప్రోగ్రామ్స్ పెట్టి ఆటపాటలతో మంచి మంచి స్పీకర్స్ని పిలిచి వాళ్ళకి గ్రాటిట్యూడ్ దగ్గర నుంచి పవర్ ఆఫ్ వర్డ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి మార్నింగ్ పూట క్లాసులు, అలాగే అద్భుతంగా ఆ పిల్లల్ని ఎలా పెంచాలి అన్న దాని గురించి పేరెంటింగ్ సూత్రాలు మధ్యాహ్నం పూట మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ స్పీకర్స్ ఏదేమి డాక్టర్ న్యూటన్ గారు ఏమి, అలాగే డివైన్ పేరెంటింగ్ నుంచి మంచి మంచి స్పీకర్స్తో పేరెంట్స్కి సెషన్స్. ఇప్పుడు మీకు కనిపిస్తున్నది జస్ట్ ఓన్లీ ఒక 5% వాలంటీర్స్, నియర్లీ ఒక 70-80 మంది మా ఫుల్ టైం అండ్ పార్ట్ టైం వాలంటీర్స్ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే ఈ మేడం అలివేలు గారు లాస్ట్ మంత్ వారి హస్బెండ్ బాడీ వెకేట్ చేశారు, కానీ పత్రిజీ ఇచ్చిన టీచింగ్స్ దుఃఖం అక్కడ లేదు, అంతా ఒక ట్రాన్స్ఫర్ అవ్వడం అనే సత్యం తెలుసుకొని అలివేలు మేడం అద్భుతంగా 11 రోజులు పనిచేశారు. అలాగే కులకర్ణి సార్ పూణే నుంచి, ఆయన చాలా పెద్ద ఆర్టిస్ట్, పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ పెడతారు, 2 ఓన్ కంపెనీస్ ఉంది. వచ్చి పిల్లలందరికీ బేసిక్ స్ట్రోక్స్ చిన్నపిల్లలకు సైతం ఆయన నేర్పించారు. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్కి ఆర్టిస్టులకి టీచ్ చేస్తారు ఆయన. ఇక్కడ వచ్చి పిల్లలకి వాలంటీర్ చేసి మెటీరియల్ కూడా ఆయనే తీసుకొచ్చి క్యాన్వాస్ పెయింటింగ్ దగ్గర నుంచి పేపర్ మీద దగ్గర నుంచి అన్నీ చేయించారు. అలాగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పవన్ వీళ్ళందరూ పిల్లలతో కలిసిపోయి ఎంతో చక్కగా చేశారు. అలాగే చాలామంది ఇంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కూడా చక్కగా డే అండ్ నైట్ 24 hours బాల వికాస్ జాబ్. ఒక రకంగా మార్నింగ్ 8:15కి స్టార్ట్ అయితే రాత్రి 9:30కి మాకు క్లోజ్ అవుతుంది. చాలా చాలా అద్భుతంగా సహకరించిన టీం మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే ముఖ్యంగా సాంబశివరావు సార్ ఇలాగా బాల వికాస్ అంటే ఏ మెటీరియల్ అయినా ఏం కావాలి మేడం మొత్తం లిస్ట్ ఇచ్చేయండి, ఏం కావాలి డెకరేషన్ దగ్గర నుంచి ఇది దగ్గర నుంచి అని కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అక్కడ పూర్తిగా ఎలాగైతే నాకు డిజైన్ కావాలో అలా చేసుకొని ఇచ్చినందుకు హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ వారికి, ముఖ్యంగా సార్కి, అలాగే సహకరించిన గోపి దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి. ఎందుకంటే అక్కడ ఒక్క చైల్డ్ కూడా మనకంటే ఆ పేరెంట్కి ఆ చైల్డే లోకం. మనకు అక్కడ ఒక 300-400 మంది పిల్లలు ఉండొచ్చు కాక. సో ఆ పూర్తిగా ఒక్క చైల్డ్కి కూడా చిన్న ఇబ్బంది కూడా లేకుండా జరగడానికి ఇంతమంది సహకరించారు. వారందరికీ థ్యాంక్స్. అండ్ ఎస్పెషల్లీ ఫ్లయర్స్ రిలీజ్ అప్పటి నుంచి ఒక క్రేజ్ వచ్చింది. బ్యాక్ అండ్ వర్క్ రాజ్యలక్ష్మి మేడం ప్రతి ఫ్లయర్ కానీ వీడియోస్ కానీ ఎలా కావాలంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ అన్ని రకాలుగా ఆ మేడం కూడా సభాపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. బాల వికాస్ ఇప్పుడు ఉన్న అన్నిటికన్నా పిల్లలకి ఎంత చక్కగా మహేశ్వర మేడం చక్కగా చేసిద్దంటే మేము కూడా చిన్నపిల్లలు అయితే బాగుండన్నట్టు అనిపిస్తుంది చూస్తే. అంత అద్భుతంగా చేస్తుంది. అందరూ ఉపయోగించుకో. పత్రి గారు ఇక్కడ అన్నిటికీ చక్కగా సమకూర్చిన వాటిలో గొప్పది ఏంటంటే బాల వికాస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేశ్వర్ మేడం. అదేవిధంగా మనకు రోజు 3 పూటల ఎంతో ఇష్టంగా వండి వాడుతున్న ఈ టీం గట్టి క్లాప్స్ అండి. అన్నప్రసాదం టీంకి గట్టిగా కొట్లాడాలండి. మరి మీరు చక్కగా రోజు మరి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎంత అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఎవ్వరు కూడా వాళ్ళని ప్రెజర్ పెట్టక్కర్ల, అన్నీ చూసుకొని అందరికీ అందుబాటులో చేస్తారు. మరి దానికి మన వెంకరెడ్డి ఎంతో అద్భుతంగా ఎన్నో సంవత్సరాల నుంచి వైష్ణవి క్యాటరింగ్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో వీళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. మరొకసారి కరాళ ధ్వనిలో వీళ్ళందరినీ సత్కరించుకుందాం. థ్యాంక్ యూ. వేసేయండి.
మేడం హలో హలో వెంకటరెడ్డి 2 నిమిషాలు మాట్లాడాలి. ఎంత ఉప్పు వేస్తున్నా ఎంత కారం వేస్తున్నా అసలు ఎందుకు అంత రుచి అవుతుంది చెప్పు. నా పేరు వెంకటరెడ్డి, నేను వైష్ణవి క్యాటరింగ్ నుండి చేస్తుంటాను. ఇక్కడ 2012 నుండి పత్రి సారు ఫస్ట్ మా భోజనం తిని ఇక్కడికి ఆహ్వానించారు. 2012లో ప్రతి పూటకు 1,00,000 మంది చొప్పున చేసి పెట్టాను అందరికీ. దాని తర్వాత ఆ సారు మా సేవ చూసి ఇక్కడ ఎప్పుడు ప్రోగ్రాం జరిగినా మేమే చేయాలి, అది సారు ఉద్దేశం. దాని తర్వాత ఈ పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ కానీ చైర్మన్స్ కానీ వచ్చిన ప్రజలు కానీ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ వంట చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇక్కడ మేము ఇంత సేవ చేసిన 24 గంటలు కష్టపడ్డా కూడా దీనికి మెయిన్ కారణం పత్రి సార్. ఆయన శక్తి మనలో సగం ఇస్తున్నాడు. అంతేనా? థ్యాంక్ యూ అండి. మెయిన్గా వైష్ణవ్ ప్రసాద్ గారు వీరి యొక్క బాస్, తను రావడం చాలా తక్కువ, దాదాపుగా ఈ ప్రోగ్రాంకి ఒక 3 సార్లు వచ్చి ఉండొచ్చు. దాని కార్యక్రమం అంతా వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో రెగ్యులర్గా ఎంతోమంది ఒక్క 5 నిమిషాలు సమయం ఇచ్చి ఒక 10,000 మంది కొండేమంటే 10,000 మంది కొండగలుగుతారు ఈ టీం అంతా. అలాంటి సాధ్యం లేదు. ఒక్కసారి గట్టి క్లాప్స్ అండి. మన ఇంటికి 5 మంది వస్తేనే వండాలంటే ముందు చెమటలు గారిచేస్తాం మనం. నిజంగా ఈ టీము దొరకడం మహేశ్వరం మా పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళకి కూడా గొప్ప అవకాశం అని చెప్పవచ్చు మనము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ఓకే, మరి ఈ టీం అందరికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం.